అందరికి నమస్కారం. మహిళలు మగవారితో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్న ఈ తరుణంలో ఏదైతే కేంద్ర హోం సహాయ శాఖ మంత్రిగా ఉన్న బండి సంజయ్ గారి కుమారుడైన బండి భగీరథ గారి నిర్వాకం ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ఏదైతే పోక్సో చట్టం ఈ నెల 8 తారీఖు నాడు పెట్టిన ఈ కేసుకు ఇప్పటి వరకు కూడా అబ్స్కాండ్లో ఉండడం ఎంతవరకు సమంజసం అని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. న్యాయం ధర్మం అని ఎప్పుడు చెప్పే బండి సంజయ్ గారు న్యాయం ధర్మం ఇదేనా అని నేను అడుగుతున్నా. రాముడి పేరు, ఆ శ్రీరాముడి పేరు ఎప్పుడైనా మీరు చెప్తా ఉంటారు ఊరికే. అదే శ్రీరాముడి భార్య అయిన సీతమ్మ గారికి ఒక్క మాట అంటే అగ్ని ప్రవేశం చెప్పించిండు. ఈరోజు మీరు చేసే పని ఇదేనా అని నేను అడుగుతున్నాను. మీరు మహిళల పట్ల గౌరవం లేదు, మీకు దేశం పట్ల గౌరవం లేదు. ఏదైనా మీ సొంత ప్రయోజనాలు ఉన్నాయి. ఏదో రాముడి పేరు పెట్టుకొని లీడర్ ఎదగాలనే తప్ప మీకు ఏది లేదని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మాకు అందరు కూడా అర్థమవుతున్నది. నువ్వు అంటే అంటే ఏదో ఎగిసిపడే ప్రతి దాంట్లో స్పందించే నువ్వు ఇదివరకు కూడా పోక్సో చట్టం గురించి నువ్వు ఏం మాట్లాడినావో నువ్వు గుర్తు చేసుకో. ఈరోజు నీ కొడుకు వరకు వచ్చే వరకల్నేమో వేరే రకంగా ఉంటుంది, వేరే వాళ్ళ పిల్లలు గారా. ఇదేనా నీకు చేసే, ఇది కేంద్ర హోంమంత్రిగా చేసిన పని ఇవేనా? మీరు ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు కాబట్టి ఈ కేంద్ర హోంమంత్రిగా ఎమ్మటే రాజీనామా చేయాలి. ఎందుకంటే తెలంగాణ ప్రజలకు కానీ దేశ ప్రజలకు కానీ నీ హోంసహాయ శాఖ మంత్రి పని చేసిందో లేదో తెలియదు, కానీ ఈరోజు నీ కొడుకును కాపాడుకుంటేందుకు ఖచ్చితంగా ఇది పనిచేస్తుందని ప్రతి ఒక్కరు కూడా అర్థమవుతుంది. ఏదైతే పవర్ ఉన్నోడికి ఒకటి, పవర్ లేనోడికి ఒకటి న్యాయమని ఈరోజు ప్రజలను భావించే వాళ్ళ తరుణం ఉన్నది. కాబట్టి ప్రజలకు నువ్వు ఖచ్చితంగా అందరికీ సమాన న్యాయం అని నిరూపించుకోవాలంటే వెంటనే మీరు రాజీనామా చేసి మీ కొడుకును పోలీసులకు అప్పచెప్పాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.